జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు, ఇక నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇవాళ బీఆర్ఎస్ ఓటమి పాలైందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొలువుల పండుగ కార్యక్రమంలో పేర్కొన్నారు. మరి ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చి 15 నెలలైనప్పటికీ కూడా ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామంటూ కూడా చెప్పింది. మరి ఇంతవరకు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ విధంగా కొంత ఇప్పుడు ఆ నిరుద్యోగులకు ఏమైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అధికార పక్షం ప్రతిపక్షాల నుంచి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూ ఉంటాయండి. అయితే నిన్నే రేవంత్ రెడ్డి గారి మాటలో 53,000 నియామక పత్రాలు ఇచ్చామని చెప్పేసి ఆయన బహిరంగ వేదిక మీద మాట్లాడాడు ఆయన. అదే సమయంలో కేటీఆర్ గారు ఈ నియామకాలు, కొలువురు జాతర ఏంటి, ఇదంతా అభూత కల్పన, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు అనేటువంటి ఇటు పక్క నుంచి వస్తూ ఉంది. ప్రజలకి వాస్తవాలు తెలియటం కంటే ప్రచారంలోనే బేరీ చేసుకోవడానికి సరిపోతూ ఉంది. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ప్రాతినిధ్యం ఉండదు. ఎవరు కూడా లబ్ధిదారులు చెప్పడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడైనా సరే, అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా ఇదే జరుగుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. వాళ్ళ మీద సహజంగానే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. గతంలో అయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోరు విప్పడానికి భయపడేవారు, గొంతు నొక్కేవారు అనేటువంటిది వాస్తవం. కానీ కేసీఆర్ గారు సామాన్య ప్రజలను ఎవరిని అరాచకం చేయలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, అభివృద్ధిని ఆపలేదు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా అభివృద్ధిని ఆపడం లేదు, వాళ్ళు కూడా పరిపాలన బాగానే చేస్తున్నారనేటువంటిది ఒక పాజిటివ్ టాక్ ఉంది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదిరైపోయింది. అది మాత్రం వాస్తవం. సాధారణంగా రియల్ ఎస్టేట్ భూముల ధరలు తగ్గినా, రియల్ ఎస్టేటు ఇబ్బందులో పడినా అది సాధారణ ప్రజల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఎందుకంటే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది, అమ్మకాలు కొనుగోళ్ళు మందగించినప్పుడు ఆ వాతావరణం స్తబ్దంగా మారిపోద్దండి. దానివల్ల రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఉందనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. సహజంగానే సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో కొంతమందికి కొన్ని పథకాలు అందకపోవచ్చు, అనర్హులకి అందుతూ ఉండొచ్చు, అర్హులైన వారికి అందకుండా పోవచ్చు. దానివల్ల సంక్షేమ పథకాల అర్హులు కొంతమంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. అలాగని బీఆర్ఎస్ పార్టీగా మారిన టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిమానం ఉండకుండా ఉండదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్దాల కాలంలో సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. ఎందుకంటే అనేక మంది ఉద్యమం చేసిన వాళ్ళందరినీ ఒక చోట చేర్చి చివరి అంకంలో వాళ్ళు విజయం సాధించారు. కాబట్టి ఆ క్రెడిట్ డెఫినెట్గా కేసీఆర్ గారికి పోతూ ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉద్యమం కోసం పాటుపడ్డారు, టీఆర్ఎస్ పార్టీకి సహకరించారు. ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా చేరే తెలంగాణ తీసుకొచ్చారు. ఆ సెంటిమెంట్ అనేటువంటి మెల్లమెల్లగా 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి తెలంగాణ ఏర్పడి సాధారణంగా ఆ సెంటిమెంట్ పలచపడతా ఉంటాయి. ఇక అదే సెంటిమెంట్ మీద ఆధారపడతాం అనుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి కష్టం అవుతుందండి. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు తమ ఉనికి, తన భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, లాండ్ ఆర్డర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. లాండ్ ఆర్డర్ విషయంలో కూడా పెద్ద ఫెయిల్యూర్ ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారిది. సాధారణంగా కేసీఆర్ గారి పట్ల సామాన్యుడికి ద్వేషం లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడికి కేసీఆర్ గారు మా గొత్తు బాబు అనేటువంటి ద్వేషం అయితే లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్లో వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు మంచి ప్రసంగికుడు, చాలా బాగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, అవగాహన ఉన్నవాడైనా. ఐటీ విషయంలో హైదరాబాదులో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన కంపెనీలు కానీ అభివృద్ధిని కానీ నేను చెడగొట్టలేదు. అలాగే ఎంతో కొంత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రెండు పార్టీలకి పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే బీజేపీ రాజకీయంగా వాళ్ళు మెల్లగా చాప కింద నీరులాగా తెలంగాణ అంతా కూడా 2014 నాడు
తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో అప్పటికి ఒక ప్రధాన పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి 4-5 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు 8 సీట్లు గెలుచుకోవడానికి వరకు వచ్చారు వాళ్ళ ప్రస్థానం. అదేవిధంగా ఒక మతం, హిందుత్వం, జీవన విధానం, హిందుత్వం ఎజెండా అనేటువంటిది చాలా పవర్ఫుల్ వెపన్ అండి. ఆ భావన ప్రజల్లోకి మెల్లమెల్లగా ఇంకించగలిగారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ నలుమూలలా కూడా వాళ్ళు కొన్ని ప్రాంతాలకి, కొన్ని జిల్లాలకి, కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఇవాళ రాష్ట్రం అంతా కూడా విస్తరించింది. వాళ్ళకి ఎన్డీఏ కూటమిగా కనుక గతంలో తెలంగాణలో గట్టి పట్టున్న ఇప్పటికీ కేడరు లీడర్ లేకపోయినా కేడర్ ఉన్న టీడీపీ కానీ, ఇక్కడ జనసేన పార్టీ లాంటి ఒక ఆకర్షణీయమైన నాయకుడు ఉన్న జనసేన పార్టీ కానీ ఈ ఎన్డీఏ కూటమిగా ఏర్పడారు. కాబట్టి ఆ ఎన్డీఏ కనుక ఇక్కడ కూడా పోటీ చేస్తే ఇవాళ అధికార ప్రతిపక్షాలైన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మిగతా రాష్ట్రాలు పక్కన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ప్రత్యేకమైన పరిస్థితి. ఇక్కడ వ్యక్తులుగా పోరాటం సాగుతుంది, పార్టీలుగా సిద్ధాంతాలుగా కంటే కూడా వ్యక్తి సెంట్రిక్గా జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కేసీఆర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఇటు రేవంత్ రెడ్డి గారిని అటు కేసీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడు. ఇది వ్యక్తులుగా పోతా ఉంది, పార్టీలుగా సిద్ధాంతాలుగా ఇది నడవటం లేదు. కాబట్టి ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఎవరికాళ్ళ స్వీయ అనుభవం ప్రకారం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అది వాళ్ళు పునఃసమీక్ష చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇక చెప్పండి, ఇక ఈ ప్రభుత్వంలో మరి నిరుద్యోగులకు ఒక న్యాయం జరుగుతుందంటారా, అన్యాయం జరుగుతుందంటారా? మరి ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు చేపడతామంటూ కూడా ఇప్పటికే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ సాధారణంగా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కొనుగోలు కోసం ఆరాటపడుతూ ఉంటారు. వాటి కోసం నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. ఆ విషయంలో ఈ ప్రభుత్వమే కాదండి, ఏ ప్రభుత్వమైనా ఎందుకు తాత్సారం చేస్తారో అర్థం అవుతుంది. ఇక ప్రభుత్వాల్లో కొలువులే లేకుండా చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వ కొలువులు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కాబట్టి వాటిని తొందరగా ముగించి ఆ కొలువులు ఎవరికైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అర్హతల స్థాయిని బట్టి వాళ్ళకి అందజేసే ప్రయత్నంలో ఉన్నారనేటువంటి ఎప్పుడూ కూడా ఇది సమస్యగా మిగులుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే జరుగుతూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రసంగంలో 53,000 నియామక పత్రాలు ఇచ్చామని చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రాసెస్లో డెఫినెట్గా చేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అసలు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే మా ఉద్యోగం మాకు కావాలి, మా నీరు మాకు కావాలనేటువంటి బేసిక్ బాటమ్ లైన్ ఇది. దీన్ని ఈ ప్రజల ఆత్మ, ఇది ఆకాంక్ష, దీన్ని ప్రభుత్వాలు గమనించి దాని మీద సత్వరం చర్యలు తీసుకోవాలి. నేనైతే నాకు హోప్ ఉందండి, డెఫినెట్గా తెలంగాణలో ఈ నోటిఫికేషన్లు వెలువడతాయి, ఈ కొనుగోలు జాతర అనేటువంటి జరుగుద్ది అనేటువంటి నా నమ్మకం. వీళ్ళు చేస్తారు, ఎందుకంటే విస్మరించలేరు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఒత్తిడి ఉండదండి. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే, నోటిఫికేషన్ ఇస్తే తీసుకుంటారు, లేదంటే నోరు మూసుకుంటారు తప్ప తిరగబడి ఉద్యోగం నిరసన స్వరాన్ని వినిపించరు. తెలంగాణ అయితే చైతన్యవంతంగా ఉంటారు పిల్లలు. వాళ్ళ డిమాండ్లు సాధించుకోవడానికి గట్టిగా మాట్లాడతారు, సాధించుకునే వరకు నిద్రపోరు. అంటే ఆ అవగాహన రాజకీయ చేతి, ఎందుకంటే పోరాటం అనేటువంటిది వాళ్ళు ఉగ్గుబాలతో నేర్చుకున్నారు. ఎందుకంటే నిజాము పదఘట్టంలో నలిగిపోయిన తెలంగాణలో పోరాటం అనేటువంటిది వాళ్ళకి ఇన్బిల్ట్. అది ఈ నీటిలో, ఈ గెడలో పోరాటం అనేటువంటిది పుట్టుక నుంచే అప్పుతుందండి. ఇక్కడ ఎందుకంటే మీరు ఎవరినైనా అడగండి, చదువుకున్నా చదువుకోకపోయినా సరే వాళ్ళలో ఒక రకమైన ఇది చైతన్యం కనిపిస్తుంది. వాళ్ళ